హాయ్ ఫ్రెండ్స్, హలో, అందరికీ నమస్కారం. నా పేరు పి రఘుబాబు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, జెడ్పిహెచ్ఎస్ బూరుగుపూడి, కిర్లంపూడి మండల్. అయితే ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మనకి హెచ్జిఎఫ్ఐ మండల్ లెవెల్ సెలక్షన్స్కి వెళ్ళేటప్పుడు విద్యార్థి యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్మిషన్ నెంబరు అనేవి అవసరమై ఉంటున్నాయి. వీటిని మనం పాఠశాల యూడైస్ లాగిన్లో ఎలా చూడొచ్చు అనేటువంటిది మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒకసారి మనం ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి సెర్చ్ ఆప్షన్లో మనం యూడైస్ ప్లస్ 2024-25 అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. యూడైస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి క్రింద కనిపించేటువంటి సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి మనకి ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ గో అనే ఆప్షన్ని టచ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అనేటువంటిది మన స్కూల్ యొక్క డైస్ కోడ్, అలాగే పాస్వర్డ్ యూడైస్ ప్లస్ ఎవరైతే డీల్ చేస్తున్నారో స్కూల్లో పాస్వర్డ్ వాళ్ళ దగ్గర తీసుకుని మనం ఈ విధంగా పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా మనం యూడైస్ ప్లస్లోకి మనం ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. పిల్లల యొక్క డేటా అంతా కూడా మనకి ఇక్కడ నిక్షిప్తమై ఉంటుంది. దీన్ని మనం లాగిన్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా 2024-25 అనేటువంటి ఆప్షన్ మనకి చూపిస్తుంది. ఈ 2024-25లోకి వెళ్ళి అకాడమిక్ ఇయర్లోకి ఇలా మన స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్లోజ్ ప్రెస్ చేయడం ద్వారా మన స్కూల్లో ఉన్నటువంటి క్లాసులన్నీ కూడా ఏ క్లాసులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10th క్లాసు స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ మరియు అడ్మిషన్ నెంబర్ తెలుసుకుందాం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th ఏ అనేటువంటి క్లాస్కి వెళ్తున్నాను. ఇక్కడ 10th ఏ ఉంది చూడండి. 10th ఏ అనేటువంటిది తీసుకున్నట్లయితే వ్యూ అండ్ మేనేజ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ విద్యార్థుల పేర్లు, ఆ క్లాసులో ఉండేటువంటి విద్యార్థుల యొక్క పేర్లు మరియు వాళ్ళ యొక్క పెన్ నెంబర్లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఈ రెండో కాలంలో పెన్ నెంబర్ ఉంటుంది. అలాగే ఇక్కడ చివరిని ఉండేటువంటి ఈ కాలంలో డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి ఆప్షన్ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ ఈపీ అనే ఎవరైనా ఒక విద్యార్థిని మనం సెర్చ్ చేయాలనుకుంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లో వాళ్ళ యొక్క పేరు, ఫర్ ఎగ్జాంపుల్ నేను నాగమణికంఠ అనే అబ్బాయిని సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. మా 10th క్లాస్ ఏ సెక్షన్లో ఉన్నటువంటి నాగవీర మణికంఠ, నాగవీర అనే కొట్టేటప్పటికి ఇది లేదు, మణికంఠ అని ఒక విద్యార్థిని సెలెక్ట్ చేస్తాను. మణికంఠ. ఇక్కడ ఆ మణికంఠ అనే విద్యార్థి యొక్క కర్రి నాగ వెంకట మణికంఠ, ఇక్కడ అబ్బాయి యొక్క పేరు చూపించడం జరుగుతుంది. అతని యొక్క పెన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఉంటుంది. అయితే ఈ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ ఈపీ అనేటువంటి దాన్ని కనుక మనం క్లిక్ చేసినట్లయితే అందులో ఇటుపక్క ఫస్ట్ ఆప్షన్లో మనకి అడ్మిషన్ నెంబర్ ఇన్ ప్రజెంట్ స్కూల్ అనేటువంటిది 487 అనేటువంటి చూపిస్తుంది. ఇది నోట్ చేసుకుంటే మనకి అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ యూడైస్లో పాఠశాలలో మనం కనుక్కోకుండానే యూడైస్ ప్లస్లో మనం అందరం కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.